డియర్ వ్యూవర్స్, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ లెసన్లో భాగంగా ఈరోజు జేమ్ కీన్స్ గుణక భావాన్ని ఈరోజు చర్చించుకుందాం. గుణకం అనేటువంటి భావాన్ని మొట్టమొదటిసారిగా ఆర్ఎఫ్ ఖాన్ 1931లో ప్రతిపాదించాడు. ప్రభుత్వం చేపట్టేటువంటి పబ్లిక్ వర్క్స్ మూలంగా ప్రాథమికంగా ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థల్లో ఏర్పడ్డప్పుడు దాని ఫలితంగా వినియోగ వస్తువుల డిమాండ్ పెరిగి ఆ ఉద్యోగిత ద్వితీయ ప్రభావం కలిగజేసి మళ్ళీ కొంత ఉద్యోగితను కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత తృతీయ రంగం కూడా విస్తరించి బీమా రంగం, వాణిజ్య రంగం కూడా విస్తరించి అక్కడ కూడా ఉద్యోగిత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా పబ్లిక్ వర్క్స్ మీద పెట్టినటువంటి పెట్టుబడి మూలంగా ప్రాథమిక దశలో ఉన్నటువంటి ఉద్యోగిత కొన్ని రెట్లుగా ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా ఆర్ఎఫ్ ఖాన్ చెప్తాడు. దాన్ని ఉద్యోగిత గుణకంగా మనం పేర్కొంటాం. జేమ్ కీన్స్ 1936 సంవత్సరం రాసినటువంటి ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథంలో అనేకమైనటువంటి నూతన భావనలతో పాటుగా గుణకం అనేటువంటి భావాన్ని ఆర్ఎఫ్ ఖాన్ ఉద్యోగిత గుణకంగా భావిస్తే దానికి మెరుగులు దిద్ది పెట్టుబడి గుణకం, ఆదాయ గుణకంగా దీన్ని మనం చెప్పుకుంటాం. అంటే ప్రభుత్వం చేత స్వయం ప్రేరితమైన పెట్టుబడి జరిగితే అది ఎన్ని రెట్లుగా వృద్ధి చెందుతుంది, అంటే గుణకం అనేటువంటిది ఎన్ని రెట్లుంటే అన్ని రెట్లుగా పెట్టుబడి ఆదాయం వృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని చెప్తాడు. అది ఎట్లా జరుగుతుంది అనేటువంటి దాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. సంక్షిప్తంగా గుణకం అనేటువంటిది ఉపాంత వినియోగ ప్రవృత్తి పైన ఆధారపడి ఉంటుందని, స్పెండింగ్ అండ్ రీస్పెండింగ్ వ్యయ పునర్వ్యయాల మూలంగా ఒకరి ఆదాయం మరొకరికి వ్యయంగా, అంటే జరిగేటువంటి వ్యయం మళ్ళీ ఆదాయంగా, ఇట్లా వ్యయం పునర్వ్యయం వల్ల ఆదాయం వృద్ధి చెందుతుంది అనేది ఎన్ని రెట్లు వృద్ధి చెందుతున్నటువంటి దాన్ని అది గుణకం మీద ఆధారపడుతుందని. ఉదాహరణకు ఒక 25 కోట్లు కనుక ప్రభుత్వం ఖర్చు పెడితే గుణకం విలువ కనుక 4 ఉంటే అది 4 రెట్లు ఆదాయం వృద్ధి చెంది అది 100 కోట్లుగా ఆదాయం వృద్ధి అవుతుంది. కాబట్టి ప్రాథమికంగా జరిగినటువంటి పెట్టుబడికి ఎంతైతే గుణకం ఉంటుందో ఆ గుణకం అన్ని రెట్లుగా ఆదాయం వృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని కీన్స్ పేర్కొంటాడు. దీన్నే పెట్టుబడి గుణకం లేదా ఆదాయ గుణకంగా చెప్తాం. ఈ వీడియోలో మనం జేమ్ కీన్స్ పేర్కొన్నటువంటి మల్టిప్లైర్ గురించి వివరించుకుందాం. మల్టిప్లైర్ తెలుసుకునే ముందు గుణకాన్ని మొట్టమొదటిసారిగా ఆర్ఎఫ్ ఖాన్ ఉద్యోగిత గుణకం పేరు మీద ప్రతిపాదించడం జరిగింది. ఉద్యోగిత గుణకం అంటే ఏందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ది కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లైర్ లో ముందు ఉద్యోగిత గుణకం అంటే ఏంటిది, ఉద్యోగిత గుణకాన్ని మెరుగులు దిద్ది పెట్టుబడి లేదా ఆదాయ గుణకం కీన్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండు అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ది థియరీ ఆఫ్ మల్టిప్లైర్ occupies an important place in the modern theory of income and employment. ఆధునిక సిద్ధాంతాల్లో, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో మల్టిప్లైర్ అనే దానికి ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. ది కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లైర్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్డ్ బై ఆర్ఎఫ్ ఖాన్ ఇన్ ద ఇయర్ 1931. ఎంప్లాయ్మెంట్ మల్టిప్లైర్ 1931 సంవత్సరంలో ఆర్ఎఫ్ ఖాన్ ప్రతిపాదించినటువంటి గుణకాన్ని మనం ఎంప్లాయ్మెంట్ మల్టిప్లైర్ గా చెప్తాం. ఖాన్స్ ఎంప్లాయ్మెంట్ మల్టిప్లైర్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ ఏ చేంజ్ ఇన్ టోటల్ ఎంప్లాయ్మెంట్ టు ద ప్రైమరీ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఆర్ఎఫ్ ఖాన్ ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ అండ్ సెకండరీ ఎంప్లాయ్మెంట్ అనే పదాలు వాడతాడు. మామూలుగా ప్రభుత్వం పబ్లిక్ వర్క్స్ చేసేటప్పుడు ఆ వర్క్స్ మీద
ఉద్యోగస్తులను పెట్టుకొని కొంత పెట్టుబడి పెడుతుంది. అట్లా పెట్టుబడి ద్వారా వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ని ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ అంటాడు. ఆ ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ వినియోగ వస్తువుల డిమాండ్ పెరగడం, వినియోగ వస్తు పరిశ్రమలో కూడా ఉద్యోగిత కల్పించడం, అట్లా వచ్చినటువంటి అట్లా పెరిగినటువంటి ఎంప్లాయ్మెంట్ ని సెకండరీ ఎంప్లాయ్మెంట్ అంటాడు. ఇక్కడ ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ స్టాండ్స్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద పబ్లిక్ వర్క్స్ లైక్ డ్రైనేజ్, డిగ్గింగ్, రోడ్స్, బిల్డింగ్ ఎట్సెట్రా. అంటే డ్రైనేజ్ పనులు, రోడ్ల త్రవ్వకము, ప్రభుత్వ భవనాలు, ప్రాజెక్టులు, ఇటువంటి వాటిపైన ప్రభుత్వం పెట్టుబడి పెట్టినప్పుడు ప్రైమరీగా ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది, ప్రాథమికంగా ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ రకమైన ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ వర్క్స్ మీద ఏర్పడినప్పుడు, ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నప్పుడు, as the workers are employed, they get income which increases aggregate demand and it leads to expansion of output in consumer goods industries, which in turn leads to more employment, more demand for goods and machines and so on. ఎప్పుడైతే ప్రాథమికంగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో వాళ్ళ యొక్క ఆదాయాలు కూడా పెరుగుతాయి. దాంతో సమిష్టి డిమాండ్ పెరుగుతుంది, అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది. దీని ద్వారా కన్జ్యూమర్స్ వస్తువులకు, వినియోగ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. వినియోగ వస్తు పరిశ్రమలు కూడా ఆర్థిక వ్యవస్థలో స్థాపించబడతాయి. దాని ద్వారా ఇంకా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత చోటు చేసుకుంటుంది. ఈ రకంగా మిషన్స్ కు సంబంధించినటువంటి, అంటే ఉత్పాదక వస్తువులకు సంబంధించిన, వినియోగ వస్తువులకు సంబంధించిన పరిశ్రమలని కూడా ఆర్థిక వ్యవస్థలో స్థాపించడం వల్ల అదనపు ఉద్యోగ అవకాశాలు, సెకండ్ ఎంప్లాయ్మెంట్ అంటాం. తర్వాత అడిషనల్ ఇన్కమ్ విల్ ఫ్లో టు ద అడిషనల్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ who again demand more goods and services, thereby giving a fill up to secondary employment. ఇక్కడ కాన్ చెప్పినటువంటిది ప్రాథమిక ఉద్యోగిత అనేటువంటిది వర్కర్స్ కు సంబంధించినటువంటి ఆదాయాలు పెరగడం వల్ల వాళ్ళు అదనపు ఆదాయాలు వస్తాయి. దాని ద్వారా వినియోగ వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది, కన్జ్యూమర్ గుడ్స్ స్థాపించబడతాయి. దాని ద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్వితీయ స్థాయి ఉద్యోగిత, సెకండరీ ఎంప్లాయ్మెంట్ పడుతుంది. ప్రాథమిక ఉద్యోగిత, సెకండరీ ఉద్యోగిత అనేటువంటి రెండు విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పెట్టినటువంటి పెట్టుబడి మూలంగా ఉద్యోగిత కనుక ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటే దాన్ని మనం ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఆ ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ మూలంగా వర్కర్స్ యొక్క ఆదాయాలు పెరిగి, కన్జ్యూమర్ గుడ్స్ డిమాండ్ పెరిగి, అట్లాగే కన్జ్యూమర్ గుడ్స్ తయారు చేసేటువంటి యంత్ర పరికరాలు, మిషన్స్, వాటి కూడా ఆర్థిక వ్యవస్థలో స్థాపించడం వల్ల మొత్తం మీదకి ఆర్థిక వ్యవస్థలో ద్వితీయ ఎఫెక్ట్ గా, అంటే సెకండరీ ఎఫెక్ట్ గా ఉద్యోగాలు కనుక సృష్టించబడ్డట్టయితే దాన్ని మనం సెకండరీ ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే సెకండరీ ఎంప్లాయ్మెంట్ కు ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ కు ఉన్నటువంటి ఆ రేషియోనే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మల్టిప్లైయర్ అంటాడు. కాన్ ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ ని N1 గా తీసుకున్నాడు, సెకండరీ ఎంప్లాయ్మెంట్ ని N2 గా తీసుకున్నాడు. ఎంప్లాయ్మెంట్ మల్టిప్లైయర్ ఈజ్ ఈక్వల్ టు N2 బై N1. ప్రాథమికంగా 25 లక్షల మందికి ఉద్యోగిత పబ్లిక్ వర్క్స్ ద్వారా కలిగినప్పుడు, దీని ద్వారా కన్జ్యూమర్ గూడ్స్ డిమాండ్ పెరిగి, ఆర్థిక వ్యవస్థలో తృతీయ రంగాల్లో కూడా డిమాండ్ పెరిగి, ఒకవేళ 100 ఉద్యోగాలు కనుక, అంటే 100 లక్షలు అంటే 1 కోటి ఉద్యోగాలు కనుక ఆర్థిక వ్యవస్థలో కల్పించబడ్డప్పుడు 100 లక్షలు బై 25 లక్షలు, అప్పుడు 4 అనేది ఎంప్లాయ్మెంట్ మల్టిప్లైయర్ గా భావించబడుతుంది. ఈ రకంగా కాన్ పేర్కొన్నటువంటి ఉద్యోగిత గుణకం కీన్స్ కు పెట్టుబడి లేదా ఆదాయ గుణకానికి ఆధారమైంది. బట్ కీన్స్ లెటర్ ఫర్దర్ రిఫైన్డ్, దీన్ని తర్వాత మెరుగుదిద్దాడు. కీన్స్ లెటర్ ఫర్దర్ రిఫైన్డ్ ఇట్.
RF Khan developed the concept of multiplier with reference to the increase in employment. అయితే ఖాన్ కు కీన్స్ కు ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటంటే ఆర్ఎఫ్ ఖాన్ ఏమో మల్టిప్లేయర్ అనేటువంటిది ఎంప్లాయ్మెంట్ కు సంబంధించినటువంటిది. ప్రాథమికంగా ప్రభుత్వం పెట్టుబడి పెట్టినప్పుడు ఎంప్లాయ్మెంట్ లో పెరిగినటువంటిది, ద్వితీయ ఎంప్లాయ్మెంట్ ఎట్లా పెరుగుతుంది అనేటువంటిది ఎంప్లాయ్మెంట్ లో వచ్చేటువంటి పెరుగుదలగా చూపిస్తే, కీన్స్ అట్లా కాకుండా పెట్టుబడిలో వచ్చే మార్పు వల్ల ఆదాయంలో ఎంత మార్పు వస్తుంది అనే విషయాన్ని కీన్స్ పేర్కొంటాడు. కీన్స్ however propounded the concept of multiplier with reference to the increase in total income as a result of original increase in investment and income. అంటే ప్రారంభంలో పెట్టుబడిలో ఎంతైతే మార్పు వస్తుందో దానికి ఎన్ని రెట్లుగా మార్పు వస్తుంది అనేటువంటి దాన్ని కీన్స్ ఆ మల్టిప్లేయర్ చెప్తుంది అనేటువంటిది కీన్స్ చెప్పినటువంటి గుణకంలో ఉన్నటువంటిది. ఇక్కడ therefore whereas Kahn's multiplier is known as employment multiplier, Keynes multiplier is known as investment or income multiplier. ఈ ఇద్దరికి ప్రధానమైనటువంటి మల్టిప్లేయర్ తేడా ఏంటంటే, ఖాన్ యొక్క గుణకాన్ని మనం ఎంప్లాయ్మెంట్ ఉద్యోగిత గుణకం అంటే, కీన్స్ యొక్క గుణకాన్ని పెట్టుబడి గుణకం లేదా ఆదాయ గుణకంగా మనం పేర్కొంటాం. The essence of multiplier is that total increase in income, output or employment is manifold the original increase in investment. ఒరిజినల్ గా వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ కు ఎన్ని రెట్లు ఆదాయం వృద్ధి చెందుతుంది అనేటువంటిది మన గుణకం చెప్తుంది. ప్రాథమికంగా జరిగినటువంటి పెట్టుబడి అంతే ఆదాయం వృద్ధి చెందకుండా దానికి కొన్ని రెట్లుగా వృద్ధి చెందుతుంది. ఎన్ని రెట్లు ఆదాయం వృద్ధి చెందుతుంది అనేటువంటిది ఆ గుణకం విలువ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా దాన్ని వివరించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు Rs 100 crores is made, then the income will not rise by 100 crores only, but a multiple of it. ఒకవేళ 100 కోట్లు కనుక పెట్టుబడిలో మార్పు వస్తే, పెట్టుబడి పెరిగితే ఆదాయంలో కేవలం 100 కోట్లే పెరుగుదల ఉండదు, కొన్ని రెట్లు పెరుగుతుందని చెప్తాడు కీన్స్. ఇఫ్ as a result of the investment of Rs 100 crores, the national income increased by 500 crores, multiplier is equal to 5. 100 కోట్ల పెట్టుబడిలో మార్పు వచ్చినప్పుడు ఆదాయంలో కనుక 500 కోట్లు కనుక మార్పు వస్తే, అప్పుడు గుణకం విలువ ఆదాయంలో మార్పు అంటే డెల్టా వై బై డెల్టా ఐ, పెట్టుబడిలో మార్పు ఆదాయంలో మార్పు బై పెట్టుబడిలో మార్పుని మనం గుణకం విలువగా చెప్పుకుంటాం. ఈ రకంగా పెట్టుబడిలో వచ్చేటువంటి మార్పు ఎన్ని రెట్లుగా ఉంటుంది ఆదాయంలో అనేటువంటిది గుణకం విలువ పైన ఆధారపడి ఉంటుంది. మరి గుణకం విలువ దేనిపైన ఆధారపడి ఉంటుంది అనే దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ముందుగా గుణకం విలువ అనేటువంటిది మల్టిప్లైయర్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద ఇంక్రిమెంట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్, ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేటువంటిది దీన్ని ఒక సూత్రం ద్వారా చెప్పుకుందాం, సమీకరణం ద్వారా చెప్తాం. డెల్టా ఐ స్టాండ్స్ ఫర్ ఇంక్రిమెంట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెల్టా వై స్టాండ్స్ ఫర్ ద రిజల్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. అంటే ఆదాయంలో పెరుగుదల అట్లాగే పెట్టుబడిలో పెరుగుదల అనేటువంటి డెల్టా ఐ డెల్టా వై తో చూపిస్తే, మల్టిప్లైయర్ దీనికి మల్టిప్లైయర్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ఇంక్రిమెంట్ ఇన్ ఇన్కమ్ డెల్టా వై టు ద ఇంక్రిమెంట్ ఇన్వెస్ట్మెంట్ డెల్టా ఐ. మల్టిప్లైయర్ మనం కే అనేటువంటి సింబల్ తో చూపిస్తాం. దేర్ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు అంటే మల్టిప్లైయర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వై బై డెల్టా ఐ. ఇంతకుముందు తీసుకున్నటువంటి ఉదాహరణలో మనం ఆదాయంలో పెరుగుదల 500 అనుకున్నాం, పెట్టుబడులతో పెరుగుదల 100 అనుకున్నాం, అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. వేర్ కే స్టాండ్స్ ఫర్ మల్టిప్లైయర్. ఇక్కడ కే అనేటువంటిది మనకు గుణకాన్ని చూపిస్తుంది. అయితే మల్టిప్లైయర్ వాల్యూ అనే గుణకం విలువ మనం ఎట్లా తెలుస్తుంది? దీనికి ఉన్నటువంటి సూత్రం ఏంటిది? డెల్టా కే. డెల్టా కే అనేటువంటిది ఇక్కడ గుణకం చెప్తున్నాము. కే ఈజ్ ఈక్వల్ టు డెల్టా వై బై డెల్టా ఐ. ఇంత ముందే చెప్పుకున్నట్టుగా ఆదాయంలో మార్పు బై పెట్టుబడిలో మార్పు, చేంజ్ ఇన్ ఇన్కమ్ బై చేంజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. ఆదాయంలో మార్పు బై పెట్టుబడిలో మార్పుగా చెప్పుకున్నాం. ఇంకా ఎట్లా చెప్పుకోవచ్చు దీన్ని? కే ఈజ్ ఈక్వల్ టు 1 బై
1 మైనస్ ఎంపీసీ. ఎంపీసీ అనేటువంటిది మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్, ఉపాంత వినియోగ ప్రవృత్తి. ఒకటి నుండి మొత్తము ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ ఒకటి సమానమైతుంది. ఒకటి నుంచి మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్ కనుక తీసేసినట్లయితే మనకు మిగిలేది ఎంపీఎస్ కాబట్టి 1/MPS గా కూడా మనం చెప్పుకోవచ్చు. K ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ ఎంపీసీ అని చెప్పొచ్చు. దీనికి సమానం ఏమైంది? K ఈజ్ ఈక్వల్ టు 1/MPS అని కూడా చెప్పొచ్చు. ఒకటి నుంచి మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్ తీసేసినా గానీ 1/1 మైనస్ ఎంపీసీ అన్న మల్టిప్లైర్ వస్తుంది మనకు, లేదా మల్టిప్లైర్ ఈజ్ ఈక్వల్ టు 1/MPS అన్నా గానీ మనకు గుణకం విలువ తెలిసిపోతుంది. అంటే గుణకం విలువ అనేటువంటిది ఉపాంత వినియోగ ప్రవృత్తి పైన ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా డెల్టా వై అనేటువంటిది ఆదాయంలో మార్పు ఎంత అనేది తెలుసుకోవాలంటే మనకు డెల్టా ఐ కే కనుక తెలిస్తే మనం డెల్టా వై ఎంత మారింది అంటే ఆదాయంలో ఎంత మార్పు వచ్చింది తెలుసును. ఇంతకుముందు తీసుకున్న ఉదాహరణలో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 100, కే ఈజ్ ఈక్వల్ టు 5, 100 ఇంటూ 5 500. అంటే పెట్టుబడిలో వచ్చినటువంటి మార్పుకు గుణకంతో కనుక గుణించినట్లయితే వచ్చేటువంటి విలువని మనం ఆదాయంలో మార్పు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి వాల్యూ ఆఫ్ మల్టిప్లైర్ డిపెండ్స్ ఆన్ మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్. ఇంత ముందే చెప్పుకున్నట్టుగా గుణకం విలువ ఉపాంత వినియోగ ప్రవృత్తి పైన ఆధారపడి ఉంటుంది అనేది. ది వాల్యూ ఆఫ్ ఎంపీసీ ఇస్ హై, ది వాల్యూ ఆఫ్ మల్టిప్లైర్ ఇస్ ఆల్సో హై. ఉపాంత వినియోగ ప్రవృత్తి విలువ ఎక్కువ ఉంటే గుణకం విలువ కూడా ఎక్కువ ఉంటది. ఉపాంత వినియోగ ప్రవృత్తి విలువ ఎక్కువగా ఉంటే గుణకం విలువ కూడా ఎక్కువగా ఉంటుందని, మరి ఉపాంత వినియోగ ప్రవృత్తి విలువ దేయ సంఖ్యల మధ్య ఉంటుందనే దానికి ఇక్కడ మనం చూద్దాం. మొత్తం వచ్చినటువంటి ఆదాయం అంతా ఖర్చు చేస్తే అది ఉపాంత వినియోగ ప్రవృత్తి అంతా కూడా ఒకటికి సమానమైంది. అంటే వినియోగదారుడికి వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా ఖర్చు చేస్తే మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఒకవేళ వినియోగదారునికి వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా పొదుపు చేస్తే అది అప్పుడు మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సాధారణంగా ఎంపీసీ అనేది అటు 0 గాని ఇటు 1 గాని ఉండకుండా ఈ రెండింటి విలువల మధ్య ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 0 to 1 ఈ సంఖ్యల మధ్య మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్ ఉంటుందో మరి మల్టిప్లైర్ విలువ ఎట్లా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చూద్దాం. ఇక్కడ వాల్యూ ఆఫ్ మల్టిప్లైర్ ఇస్ బిట్వీన్ 1 to infinity. ఒకవేళ ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు కనుక 0 ఉంటే అంటే ఒక మొట్టమొదటిలో జరిగేటువంటి ఆ 25 కోట్ల పెట్టుబడి అది అక్కడనే ఆగిపోద్ది. అప్పుడు మల్టిప్లైర్ ఒకటే అవుతుంది. ఒకవేళ మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్ కనుక ఒకటి కనుక ఉన్నట్లయితే ఇక వ్యయానికి పునర్వ్యయానికి మనం ఎప్పుడు కూడా దాని విలువని కనుక్కోలేము. అది ఎప్పుడు కంటిన్యూస్ గా పెరుగుకుంటూ పోతుంది కాబట్టి మల్టిప్లైర్ ఎంత ఆదాయంలో వృద్ధి చెందుతుందంటే మనం దాన్ని లెక్కించడానికి వీలు లేకుండా ఉంటుంది కాబట్టి అప్పుడు మల్టిప్లైర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఉంటుంది. కనుక సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో ఎంపీసీ అటు 0 గాని ఇటు 1 గాని ఉండకుండా ఈ మధ్య విలువ ఉంటుంది కాబట్టి మల్టిప్లైర్ విలువ ఎట్లా ఉంటుందంటే 1కి ఇన్ఫినిటీకి మధ్యలో ఉంటుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. When MPC is 0, the value of multiplier is 1. If MPC is 1, the value of multiplier is infinity. ఇక్కడ MPC పైన గుణకం ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక ఉదాహరణ ద్వారా ఈ గుణకం ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి దాన్ని చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం అంటే 25 కోట్లు మొట్టమొదటి ఇన్వెస్ట్మెంట్ లో మార్పు వస్తుంది. దీన్ని డెల్టా ఐగా భావిద్దాం. డెల్టా ఐ అంటే చేంజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అనేది 25 కోట్లు. అప్పుడు ఇన్కమ్ లో వచ్చేటువంటి చేంజ్ ఎట్లా ఉంటుంది? డెల్టా వై 25 కోట్లు చేంజ్ అంటే 25 కోట్లు ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటి ఖర్చు అవుతుంది. కన్జంప్షన్
ఎంత అవుతుందంటే ఇక్కడ మనం ఉదాహరణ అజ్యూమ్ ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు 3/4. మార్జినల్ ప్రాపర్టీ అనేటువంటిది 4 రూపాయలు గల 3 రూపాయలు ఖర్చు పెట్టుండ్రు, ఇంకా 1 రూపాయి సేవింగ్ అవుతుందని చెప్పడం. 3/4 భాగం ఏమో కన్జంప్షన్ అవుతుంది, 1/4 భాగం ఏమో సేవింగ్ అవుతుంది. 25 కోట్ల రూపాయలు మొట్టమొదటిలో డెల్టా ఐ వస్తే ఆదాయంలో వచ్చేటువంటి మార్పు 25 కోట్లు వస్తుంది. ఈ 25 కోట్ల కన్జంప్షన్ భాగం ఎంత అంటే 3/4, 25 ఇంటూ 3/4 కనుక ఇస్తే మనకు 18.75 కోట్లు వస్తుంది. ఈ 18.75 కోట్లను 6.25 కోట్లు ఏమో సేవింగ్ పోతే ఈ 18.75 మళ్ళీ ఖర్చు అయింది కాబట్టి వేరే వాళ్ళకి ఆదాయం అయింది. ఇక్కడ 18.75 కోట్లు డెల్టా వైగా మారింది. ఈ 18.75 కోట్లు మళ్ళీ రీస్పెండింగ్ అవుతుంది. దీంట్లో 3/4 భాగం ఏంటంటే 18.75 ఇంటూ 3/4 కనుక చేసినట్లయితే మనకు 14 కోట్ల రూపాయలేమో కన్జంప్షన్ అవుతుంది. మిగతా 4.75 అంటే ఇక్కడ 18.75లో 14 ప్లస్ 4.75 ఇక్కడ సేవింగ్ అయ్యేటువంటి భాగం ఇది. అంటే మళ్ళీ 18.75 కోట్లకు 14 కోట్ల రూపాయలు కన్జంప్షన్ గాను 4.75 కోట్లు సేవింగ్ గాను మారిపోతుంది. మళ్ళీ ఈ 14 కోట్ల రూపాయలు ఆదాయంగా వేరే వాళ్ళకు వస్తుంది, వాళ్ళు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు 10.50 కోట్లు. అంటే 14 కోట్ల రూపాయలు 3/4 ఖర్చు పెట్టడం అంటే 10.50, 1/4 భాగం 3.5 కోట్లేమో సేవింగ్ చేస్తున్నారు. మళ్ళీ 10.5 కోట్లు వేరే వాళ్ళకు ఆదాయం అవుతుంది, దాంట్లో 3/4 ఖర్చు పెడతారు 7.88 కోట్లు, 2.62 కోట్లు ఇక్కడ సేవింగ్ రూపంలో. ఇట్లా కంటిన్యూస్ గా ఇది జీరో అయ్యేంత వరకు, అంటే ఎప్పుడు కూడా జీరో కాకుండా కానీ మరీ తక్కువ సంఖ్యలో భాగించడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో మనం కనుక తీసుకున్నట్లయితే ఈ డెల్టా వైన్ అన్నిటి కూడితే మనకు 99.99 అంటే అప్రాక్సిమేట్లీ 100గా తీసుకున్నాం. దీన్ని మనం 25 కోట్ల రూపాయలు ఎన్ని కోట్లుగా మారిందంటే 100 కోట్లుగా మారింది. దీంట్లో మనకు కన్జంప్షన్ భాగం ఎంతంటే 75 కోట్లు, దీంట్లో సేవింగ్ భాగం ఎంతంటే 25 కోట్లు. అంటే 3/4, ఇది 1/4, ఇది మొత్తము ఆదాయంలో వచ్చిన మార్పు. 3/4 అనేటువంటి దాన్ని మనం ఇంతకుముందు 4 అని ఎట్లా తీసుకున్నామంటే 3/4 ఎంపీసీ కనుక ఉన్నట్లయితే వాల్యూ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 4 ఎట్లా అని చెప్పగలిగినాం మనం అంటే మనకి ఇంత ముందు ఉన్నటువంటి వీడియోలో ఆ స్లైడ్స్ లో వీడియోలోని స్లైడ్స్ లో 1 మైనస్ 1/4 అంటే 1 మైనస్ 3/4 ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు 3/4 కాబట్టి 1/1 మైనస్ 3/4 వచ్చినప్పుడు ఇక్కడ 1లోకి వెళ్ళి 3/4 తీసేస్తే 1/4 వస్తుంది. 1/1/4 ఇది మనం విలోమంగా రాసుకుంటే 4 వస్తుంది. కాబట్టి గుణక విలువ 4 వస్తుంది. ఎప్పుడైనా కానీ గుణకం విలువ ఎంపీసీకి విలోమంగా ఉంటది. ఎంపీసీ 3/4 ఉంటే ఎంపీసీ ఈ రెండింటి కలిపితే మళ్ళీ 1 విలువ రావాలి. ఎంపీసీ 3/4 1లోకి వెళ్ళి తీసేస్తే 1/4 ఉంది. 1/4 3/4 కలిపితే మనకు 1 సమానం అవుతుంది. కాబట్టి 1/1/4 దీని విలువ ఏంటంటే 4 వస్తుంది దీని విలువ. కనుక గుణక విలువ 4 వచ్చింది. 4 అనేటువంటిది ఇక్కడ మనం ఎంపీసీని మనం 3/4 అనుకున్నాం కాబట్టి అజ్యూమ్ చేసినాం కాబట్టి దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. ఒకవేళ ఇది 4/5 ఉంది అనుకోండి, 4/5 కనుకైతే 1/5 అప్పుడు అయింది ఎంపీసీ కాబట్టి అప్పుడు 5 గుణకం అయింది. ఈ రకంగా మనం 9/10 ఉంది అనుకోండి, అప్పుడు 1/10 అవుతుంది ఎంపీఎస్, అప్పుడు 10 గుణకం అయింది. మనం ఎంపీసీ కనుక ఇచ్చినట్లయితే 1 నుంచి ఎంపీసీ విలువను తీసేస్తే వచ్చినటువంటి దానికి ఎంపీఎస్ వస్తుంది. దాని విలోమాన్ని మనం గుణకంగా భావిస్తాం. మనకు ఇక్కడ ఇచ్చినటువంటి పెట్టుబడి ఎంతో తెలిస్తే గుణకం విలువ ఎంపీసీ విలువ కనుక తెలిస్తే మనం ఆటోమేటిక్ గా ఎన్ని రెట్లుగా ఆదాయం వృద్ధి చెందుతుంది అనే విషయాన్ని మనం ఇంత లెక్క చేయకున్నా కానీ
ఎట్లా జరుగుతుందనే దానికి వ్యయం పునర్వ్యయం అనేటువంటిది ఎట్లా ఇది జరిగి ఆదాయం ఎట్లా వృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. డెల్టా ఐ అనేటువంటిది ఒకటేసారి 100 కోట్లుగా మారదు. అది వ్యయం పునర్వ్యయం, అంటే ఒకరి ఆదాయం ఇంకొకరికి వ్యయం కాబట్టి, ఇంకొకరి వ్యయం ఇంకొకరికి ఆదాయం కాబట్టి వ్యయం పునర్వ్యయం, స్పెండింగ్ అండ్ రీస్పెండింగ్ మూలాన టోటల్ గా గుణకానికి విలువ సమానమైనటువంటిది ఆదాయం వృద్ధి చెందుతుంది. కాబట్టి డెల్టా వై ఎంత ఉంటది అంటే డెల్టా ఐ ఇంటూ కే ఉంటది. డెల్టా ఐ మనం 25 కోట్లు అనుకున్నాం కాబట్టి కే ఈక్వల్ 4 అనుకున్నాం కాబట్టి 25 ఇంటూ 4 అది 100గా డెఫినెట్ గా అవుతుంది. ఒకవేళ మనకు డెల్టా వై డెల్టా ఐ రెండు తెలిసి అనుకోండి, కే విలువ కూడా తెలుసుకోవచ్చు. డెల్టా వై 100 అనుకుందాం, డెల్టా 25 అనుకుందాం, డెల్టా వై బై డెల్టా ఐ అప్పుడు 100/25, అప్పుడు కే ఈక్వల్ టు 4 వస్తుంది. ఈ రకంగా మనకు ఎంపీసీ ఇచ్చినా గానీ కే కనుకోవచ్చు, లేక డెల్టా ఐ డెల్టా వై కనుక ఇచ్చినా గానీ కే కనుకోవచ్చు. కే ఇచ్చినా గానీ మనం ఎంపీసీని కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీదకి మార్జినల్ ప్రాపర్టీ కన్జ్యూమ్ అనేటువంటి దాని ఆధారంగా మనం గుణక విలువ కనుక్కొని, గుణక విలువ ఆధారంగా పెట్టుబడిలో వచ్చే మార్పు వల్ల ఆదాయంలో ఎంత మార్పు వస్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే గుణకం ఇట్లా పనిచేసేటప్పుడు దీన్ని ఒక రేఖాపటం ద్వారా మనం వివరించుకుందాం. ఎట్లా వర్క్ చేస్తుంది? ఇక్కడ మనం ఏమనుకుందాం అంటే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 25 crores అనుకుందాం. అప్పుడు గుణకం విలువ 4 అనుకున్నప్పుడు ఇన్కమ్ ఎంత అవుతుందంటే 100 కోట్లు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉదాహరణలో రేఖాపటం ద్వారా కూడా మనం చూద్దాం. ఇక్కడ ఓఎక్స్ ఓఎక్స్ఎల్ తీసుకుందాం. ఓఎక్స్ అక్షం పైన ఇన్కమ్ తీసుకుందాం, ఓవై పైన కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ 45 degrees లో ఒక రేఖని తీసుకున్నాం. కన్జంప్షన్ ఇక్కడ తీసుకున్నాం. తర్వాత కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు కూడా తర్వాత C+I అంటే ఒక మాట చెప్పాలంటే ఇది సమిష్టి డిమాండ్ అవుతుంది. ఇది సమిష్టి సప్లైగా భావిద్దాం. ఇక్కడ ఆల్రెడీ 400 కోట్లుగా ఆదాయం ఉంది. ఇది సాధక డిమాండ్ పరిస్థితి అనుకుందాం. గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంత పెట్టుబడిని అదనంగా తీసుకొచ్చింది. ఈ పెట్టుబడి ఎంత అనుకుందాం అంటే ఇంతకు ముందు తీసుకున్నటువంటి ఉదాహరణలో 25 కోట్లుగా మనం భావిద్దాం. C+I డెల్టా ఐ ఎంతంటే డెల్టా ఐ ఈజ్ ఈక్వల్ టు 25 crores గా భావిద్దాం. డెల్టా ఐ కనుక 25 అయినప్పుడు మనం ఉదాహరణలో కే ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు 25 ఇంటూ 4 అంటే 100 కోట్ల రూపాయల ఆదాయం ఇక్కడ పెరగాలి. 100 కోట్ల ఆదాయం పెరిగేదాన్ని ఇక్కడ మనం 4 రెట్లు కంటే ఒక రెట్లు పెడితే ఇక్కడ 4 రెట్లు 25 కోట్లు పెడితే ఇక్కడ 100 కోట్లు ఇక్కడ ఆదాయం పెరగాల్సి ఉంటుంది. దీన్నే 400 నుంచి 500 కోట్లుగా ఆదాయం పెరిగింది. దీన్ని డెల్టా 100 గా చెప్పాం. అంటే డెల్టా 25 పెట్టుబడిలో మార్పు డెల్టా 25 అంటే డెల్టా ఐ ఈజ్ ఈక్వల్ 25 అయినప్పుడు డెల్టా వై ఈజ్ ఈక్వల్ 100 ఎందుకు అయిందంటే మల్టిప్లైర్ ఈజ్ ఈక్వల్ 4 కాబట్టి. మల్టిప్లైర్ 4 ఎందుకు అయిందంటే మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్ ఈజ్ ఈక్వల్ 3/4 కాబట్టి. దీన్ని ఈ గ్రీన్ సైడ్ ఇచ్చినటువంటి భాగం అంతా కూడా మనం డెల్టా ఐగా చెప్పుకున్నాం. ఇది 25 కోట్లుగా పేర్కొంటే ఈ వైలెట్ ఈ కలర్ లో ఇచ్చినటువంటి ఇది 100 కోట్లుగా చెప్పుకుందాం. ఈ రకంగా మనం ఆర్థిక వ్యవస్థలో మనకు ఆర్థిక వ్యవస్థలో ఈ 25 కోట్ల రూపాయలు అదనపు పెట్టుబడి 100 కోట్లలో వచ్చినటువంటి ఆదాయంలో మార్పు ఎందుకు వస్తుంది అంటే గుణక ప్రభావం మూలంగా వస్తుంది. గుణకం దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే అది మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ రకంగా ఉపాంత వినియోగ ప్రవృత్తి గనక మనకు తెలిస్తే గుణకం విలువ తెలుస్తుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎక్కువ ఉన్నప్పుడు గుణక విలువ ఎక్కువ ఉంటుంది. అంటే వినియోగ ప్రవృత్తి ఎక్కువయ్యే కొద్దీ గుణక విలువ ఎక్కువ ఉంటుంది. వినియోగ ప్రవృత్తి తక్కువయ్యే కొద్దీ గుణక విలువ తగ్గుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వినియోగ ప్రవృత్తి ఎక్కువ ఉన్నట్లయితే పెట్టుబడిలో వచ్చే మార్పు ఆదాయంలో మార్పుకు ఎక్కువ మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్ అనేటువంటిది
ఆదాయ వృద్ధిలో వచ్చేటువంటి మార్పును ప్రభావం చేయడంలో ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇట్లా మనం గుణకంలో వచ్చేటువంటి మార్పు దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మార్జినల్ ప్రాఫిట్స్ టు కన్జ్యూమ్ పైన ఆధారపడి ఉంటుంది. పెట్టుబడిలో వచ్చేటువంటి మార్పు, ఆదాయంలో వచ్చే మార్పు ఎన్ని రెట్లు ఉంటుందంటే గుణకం పైన ఆధారపడి ఉంటుంది. గుణకం అనేటువంటిది పెట్టుబడిలో మార్పు, ఆదాయంలో మార్పుకు వచ్చేటువంటి విలువ ఎన్ని రెట్లుగా ఉంటుందనేటువంటిది మనకు తెలియజేస్తుంది. ఇట్లా జేమ్ కీన్స్ తన పెట్టుబడి గుణకాన్ని వివరించాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. కీన్స్ పేర్కొన్నటువంటి అనేక భావనలో అంటే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండు, సార్థక డిమాండు, ఉపాంత వినియోగ ప్రవృత్తి, ఉపాంత పొదుపు ప్రవృత్తి, అట్లాగే మూలధన సామర్థ్యం, ఉపాంత మూలధన సామర్థ్యం, గుణకం, ఇవన్నీ కూడా ఒక కొత్త భాష అని చెప్పాడు. అన్నిటి కూడా దీంట్లో ఇది ఖాన్ నుంచి తీసుకున్నప్పటికీ దీనికి అనేకమైనటువంటి మెరుగులు దిద్ది దీనికి ఒక కొత్త రూపురేఖలు తీసుకొచ్చేసి తన ఆదాయ ఉద్యోగ సిద్ధాంతాన్ని తనదైనటువంటి శైలిలో మనకు వివరించడం జరిగింది. ఇట్లా మనం గుణక ప్రాముఖ్యతని వివరించుకోవాల్సి ఉంటుంది. గుణకం అనేటువంటి దానిపైన పెట్టుబడి ఉద్యోగిత, పెట్టుబడి ఆదాయం ఎంత వృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.